ఇక్కడే గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ పొరపాటు వరకు బీసీ జాతర గారికి స్వాగతం సుస్వాగతం. స్వస్తి నస్తార్జ్యోరిష్టనేమి స్వస్తి ఓం శాంతి శాంతి ఓం సుఖాయ నమః. ఓం ఏకం రాగం యజ్ఞాయ రాగం యజ్ఞవదయ ఓం శాంతి కూర్చున్నాము. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరుతున్నా నాగరాజు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వేదిక రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ బేపారి జాకీర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కులపతి వద్దు సురేఖ గారు ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. కూర్చోండి. బాబు సుధాకర్ రెడ్డి ఇక్కడ కూర్చొని కూడా అందరూ రానికి నిలబడుకునే రండి. మన వాళ్ళు అందరూ నిలబడుకున్నారు రాండి. ఇట్లా ఇలా కూర్చొని ఉన్నాయి చూడండి ముందర పక్క నిలబడుకుని మీరందరూ ముందుగా తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినట్టు పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈరోజు టర్మల్ రోడ్డు దాదాపు 52 కోట్ల రూపాయలు నుంచి మనం ఆల్రెడీ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వై స్టార్ట్ అయిపోయింది. దానికి ఆల్రెడీ 5,4 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇంకా 2-3 కోట్ల రూపాయలు అయితే దాదాపు 90 కోట్లు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 90 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో మన కార్యక్రమాలు అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో శాంక్షన్ అయిపోయినా కూడా పూర్తి అయిపోయి ఆ పేమెంట్స్ అన్ని మన ప్రభుత్వంలో పేమెంట్ అయిపోయి అది ఈ వర్క్స్ కార్యకర్తల తరఫున మీ అందరికీ మీకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా నా స్టేజ్ ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం గౌరవ మంత్రివర్యుల గారి ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలను ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఆయన మంజూరు చేయడం జరిగింది మన మంత్రి గారు.
ఈ 2 సంవత్సరాలు మేము మనకు ఆయనకు ఉండబడిన సన్నిహితం కారణంగా ప్రొద్దుటూరు చాలా పోయిన 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో బాగా వెనకబడిపోయింది. దీన్ని అభివృద్ధి చేయాలని మనం కోరిన మీదట 90 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే పూర్తయ్యే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా ఈ పనులు అక్కడక్కడ కొద్ది దూరం కంప్లీట్ అవి ఇంకా ఇన్కంప్లీటెడ్లో ఉన్నాయి. దయచేసి మంత్రి గారిని మా ప్రొద్దుటూరు ప్రజల తరఫున ఈ మిగిలిపోయిన ఈ పనులను కూడా పూర్తి చేయమని మంత్రి గారిని కోరుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే మనకు రాయలసీమ వాడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క రూపాయి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎక్కడ దుర్వినియోగం కాకుండానే డబ్బు ఖర్చు పెడతాం. కాబట్టి ప్రొద్దుటూరుకి మరి మిగతా బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాల్సిందిగా మంత్రి గారికి నా రిప్రజెంటేషన్ ఇస్తున్నా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు ఆర్ఎన్బి మంత్రివర్యుల ద్వారా అన్ని రోడ్లకు పూర్తి చేసేదానికోసం కొంత నిధులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. మిగతా నిధులు కూడా మంజూరు చేసి ఆయన ఈ రోడ్లను కంప్లీట్ చేస్తారని నేను ఆశిస్తూ ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నా ఏమని మాతో సమావేశాలు మంత్రివర్యులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించమని చెప్పడం జరుగుతుంది. దాని మేరకే మంత్రులు కూడా శాంక్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. శాంక్షన్లు ఇచ్చిన తర్వాత మేము పనులను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ పనులను పూర్తి చేసేదానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మన పొద్దుటూరు పట్టణము మీరందరూ గమనించాలా. పోయిన 5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఎంత నష్టం పొద్దుటూరుకి జరిగింది, ఎంత నష్టపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా ఒకటన్నా జరిగినాయా? ఇప్పటికే 90 కోట్ల రూపాయలు మన ఆర్ఎన్బి ద్వారా పంచాయతీరాజ్ ఒక 120 కోట్ల రూపాయలు, దాదాపు 250 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పనులు చేయడం జరుగుతుంది. పొద్దుటూరులో దాదాపు 37,000 ఇళ్లు హౌసింగ్ ఉన్నాయి. జగనన్న కాలనీకి సంబంధించి ఈ ప్రొద్దుటూరు పుట్టిన తర్వాత దాదాపు 700-800 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరులో ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఉండబడిన ఇల్లు, పంచాయతీలో ఉండబడిన ఇల్లు 37,000 ఇళ్లు అయితే ఒక జగనన్న కాలనీకే 23,000 ఇళ్లను శాంక్షన్ చేసినారు. ఎక్కడున్నారు 23,000 బెనిఫిషరీస్? ఎక్కడ లేరు. ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసుకొని భూమి ప్రతి ఒక్క ఎకరాకు ఉంటే 20 లక్షలకు రైతుకి ఇస్తే 10 లక్షలు 30 లక్షలకు ప్రభుత్వానికి చూసి ప్రతి ఎకరా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు మన మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితులు జరగవు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క ఎవరు మాట్లాడినా ఎవరు ఫోన్ చేసినా వారికి తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ ప్రభుత్వం వచ్చినందరంగా మీ అందరి కార్యక్రమాలు మేము చేపట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది, ఎవరైతే మన అభివృద్ధిని కాంక్షిస్తారో అనేది ఆలోచన చేసి మీరందరూ కూడా నిలబడిపోవాలని, స్థానిక సంస్థలు త్వరలో వచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి అన్ని మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్లో ప్రతి ఒక్కటి కూడా అందరూ మనం కష్టపడి మరి చంద్రబాబు నాయకత్వంలోని ప్రతి ఒక్క నాయన్ని మనం గెలిచేదానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆర్టీపీపీ త్వరలోనే విస్తరించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మన పొద్దుటూరులో మన సబ్స్టేషన్లు 220 కిలోవాట్ల సబ్స్టేషన్ పొద్దుటూరుకి మంజూరైంది. ఇక్కడ పొట్టిపాడు రోడ్లో దానిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. తొందరలోనే దానికి పునాది రాయి కూడా వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం సంపూర్ణంగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చేయకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా కొన్ని 20 సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం ఉంటుంది అనేది మేమందరం నమ్ముతూ పనిచేస్తున్నాం మీరందరం కూడా. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళనందరినీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే పంచాయతీరాజు మున్సిపల్ ఎలక్షన్లు అందరినీ గెలిపించాలని నేను కోరుకుంటూ గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను కూల్చడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే 1,000 లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఎదురంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప పరిశ్రమ ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ పడిన తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి. అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు ఇది వైండరింగ్ లో ఇందాకే 3 అదే వ్యాపారస్తులు వచ్చారు, వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మనం ఒక గజం స్థలం ఇవ్వాలంటే ఇవ్వం. అటువంటిది ఈరోజు స్థలం ఇచ్చి అభివృద్ధికి సహకరించే వారికి నా తరఫున కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక నాయకుడు అనుకుంటే ఈ రోజు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు అభివృద్ధి పట్ల ఎట్లా కాంక్షిస్తున్నాడో మీకు కూడా తెలుసు. గతంలో కక్షలు కార్పణ్యాలు ఉండేవి, ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా రాయలసీమ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి అభివృద్ధి పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన నాయకులు ఊరలేకపోతున్నారు అభివృద్ధిని చూసి. కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఆ రాజకీయ ఉనికి కోసం బట్ట కాల్చి పడేస్తా ఉన్నారు. ఈ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. వారి కుటుంబాలలో ఉన్న చిచ్చుని తీర్చుకోలేక అవంతా కూడా ప్రజల మీద భరోసాలని రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశ్రమలు రావాలన్న కూటమితోనే సాధ్యమని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఏదైతే TSCలో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 6,600 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా 16,000 మంది టీచర్లకు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు. ఏ కార్యక్రమం పట్టుకున్నా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మా యువ నాయకుడు ఏదైతే ఆ రోజు యువగలం ప్రజాయాత్రలో ఆ రోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని పరిశ్రమలు చేస్తూ ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు, ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా జనాలందరూ కూడా ప్రజలు మా వెంటనే ఉన్నారు. అదే విధంగా ఇప్పటికీ కొన్ని అడిగారు పెద్దలు, పొద్దుటూరు అక్కలగూడ కూడా ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇచ్చి దానికి పక్కన శాంక్షన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా ఇచ్చి త్వరలోనే మొదలు పెట్టాలని ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ, ఈ గారు అది ప్రపోజల్ పెట్టి ఇచ్చేసేయండి, నేను పంపించేస్తా ఫైన్ ఇమీడియట్ గా. నాకు 2-3 రోజులు పంపించండి. ఖచ్చితంగా పెద్ద విషయాన్ని కంపల్సరీగా వెంటనే కంప్లీట్ చేస్తాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.